చాలా అంటే చాలా బాధగా ఉంది. పొద్దున్న యాక్సిడెంట్ అయిందంట. కొంచెం హెడ్ కి మీద ఆకినాయి దెబ్బలు. ఇంకోటి దాని మీద బతకొచ్చు సరేనా, కానీ బతికే ఛాన్సెస్ లేవంటారా? తీసుకొని వాడు పోతే పోని అన్న నేను మంచిగుంది కానీ నేను బతుకుతా. నువ్వే వాడు పోతే పోని అన్న నేను మంచిగుంది కానీ నేను బతుకుతా. నువ్వే దాన్ని లేపించేసి గాంధీని ఏందో వాళ్ళకి కూర్చోడానికి ఇచ్చేస్తారండి, డబ్బులు ఇస్తే చేసేస్తారు, బాడీ వాళ్ళు తీసుకుంటారు. అరే సో హై గైస్, ఇలా ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, ఆయనకి 13 ఏళ్ళు, చాలా 13 years. చాలా అంటే చాలా బాధగా ఉంది. పొద్దున్న యాక్సిడెంట్ అయిందంట. సో అబ్బాయికి యాక్సిడెంట్లో లివర్ పోయింది. ఇంకా అదేంది, ఇంకా డ్యామేజ్ అయింది. ఇంకా కొన్ని వచ్చినాయి, అవి పార్ట్స్ అనేవి కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా డేంజర్ తాకింది. కొంచెం హెడ్ కి మీద ఆకినాయి దెబ్బలు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండే, ఐసీయూలో ఉండే ఆయన ప్రెసెంట్ ఇప్పుడైతే. సో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, నీ పేరేంటి? నా పేరు చాణక్య. ఏ స్కూల్ చదువుతావు? గవర్నమెంట్ స్కూల్లో చదువుతావు. ఏ క్లాస్? 8th. వయసు ఎంత అనేది? 13. ఏదో తేడాగా ఉందేంటి? సో ఏం లేదు, ఇప్పుడు ఒకవేళ ఆయనకి డ్యామేజ్లు అయినాయి కదా, ఆ అబ్బాయికి డ్యామేజ్ అయిన దానికి లివర్ పోయింది, కిడ్నీ పోయింది, నెత్తికాడ కొంచెం దెబ్బలు తాకినాయి అన్నమాట. సో ఇప్పుడు నేను తీసుకుపోతాం ఆడికి. తీసుకుపోయేసి డాక్టర్ గారు ఏం చేస్తారంటే మెల్లగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత నువ్వు అది స్పృహ తప్పుతావు, మైకం ఉండదు, ఇక నువ్వు బేహోష్ అయిపోతావు అన్నమాట. బేహోష్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నీ కిడ్నీ లివర్ ఇది అవుతుంది మొత్తం. అది కాగానే కిడ్నీలో వాళ్ళకి కొన్ని అవసరం ఉండే సామాన్లు తీస్తారు, నీకుంటే నీకుంటే ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు, ఎందుకురా బాయ్? నీకు కొన్ని ఉంచుతారు, మొత్తం తీసేసుకోరు. నీకు 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఇటొకటి ఇటుది కానీ ఏది మంచి ఉంటే పని చేసేది చూసి వాళ్ళు చెక్ చేసి తీసుకుంటారు. ఒకటి తీసుకుంటారు, ఒకటి ఉంటుంది. ఇంకోటి దాని మీద బతకొచ్చు సరేనా, కానీ బతికే ఛాన్సెస్ లేవంటారా? అయితే ఇప్పుడు 2 కిడ్నీలు ఉన్నాయి కదా నీకు, 2 కిడ్నీలలో ఒక కిడ్నీ సీరియస్ మ్యాటర్. అయితే 2 కిడ్నీలలో ఒక కిడ్నీ మీద ఉండొచ్చు, చూద్దాం. డాక్టర్ అన్న అడుగుదాం, మాట్లాడతాడు. కాదు వీడు భయపడొద్దు అని చెప్తున్నావు అట్లా. ఏం బాధరా భయ్, ఏంటినా? మీ మమ్మీ పేరు ఏం పేరు? మా మమ్మీ పేరు రజని. అయితే ఇప్పుడు అట్లా ఆపరేషన్ చేసేటప్పుడు నీ పాటలు తీస్తారు కదా, ఆ పాటలు తీసేటప్పుడు నువ్వు ఉండవు, మీ మమ్మీకి పైసలు ఇస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? పైసలు ఇస్తారు వాళ్ళు, మంచిగా ఇస్తారు. ఏం కాదురా భయ్, కుళ్ళు చెప్పేసాయి. ఉండవురా భయ్, నువ్వు నీ పాటలు తీసుకున్న తర్వాత నువ్వు ఉండవు, ఇక అయిపోతుంది నీ పని, అయిపోతుంది అంటే అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? చచ్చిపోతాం. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు అట్లా. సో పాపం వాళ్ళకి హెల్ప్ చేస్తావా? మీ మమ్మీకి పైసలు ఏంది అనే లెక్క మాట్లాడి, వాళ్ళు ఇప్పుడు ఆ పేషెంట్ ఉన్నాడా, ఎవరైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళ ఇంట్లో పైసలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎంతైనా పెట్టుకుంటారు పైసలు. వాళ్ళు కొంచెం రిచ్ కిడ్స్ అనమాట, ఫుల్ పైసలు ఉన్నారు కాడ. మీ ఇంట్లో మీ మమ్మీకి ఎంత అయింది? అదంతా కాదురా భయ్, అట్లా సంగతి. ఇప్పుడు వాళ్ళు మా కెమెరా ఇచ్చారు, వీడియోలు తీసి పంపమన్నారు. సో ఏంటంటే వాళ్ళకి లివర్ అన్నీ కావాలిరా భయ్. నీ బాడీలో ఏమేమి ఉన్నాయి తీసుకొని వాళ్ళ కొడుకుకి వేసేస్తారు, అంతే, పైసలు ఇస్తారు. అది సంగతి. ఓకేనా? ఇచ్చేస్తావా? వాళ్ళకి లివర్లు ఇచ్చేసేయాలి, పని చేయదు నీది, నువ్వు ఉండవు ఇక. ఎందుకు? ఏం కాదురా, నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి, ఎటు పైసలు ఇప్పిస్తాం నీకు. మీ ఇంట్లోతో మాట్లాడి ఎంత అనేది చూసుకుందాం. నీకు పైసలు అంటే డైరెక్ట్ ఇవ్వాలని, ఆపరేషన్ ఇవ్వాలని అన్నీ వేయరు. నీకు బయటికి తీసుకెళ్తారు వాళ్ళు. బయటికి తీసుకెళ్ళి నీకు ఫ్లైట్ టికెట్లు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. తిండి ఉండడానికి
1 వీక్ నీకు అదంతా చూసుకుంటారు, ఎందుకు తర్వాత రాబాయ్? వాళ్ళు ఏందో వాళ్ళు అట్లా సంగతి ఆయనకి ఇట్లా బాగాలేదు, నువ్వు ఇస్తే ఇంత అంత పైసలు ఇస్తారు, మీ ఇంట్లోకి ఇస్తాం, మీ మమ్మీకి ఇచ్చేస్తాం, లేదంటే అక్కకంటే అక్కకి ఇస్తాం, ఎవరికి ముందు ఇచ్చేసేయ్. ఇస్తే వాళ్ళకి ఇచ్చేసి ఈరా ఏమవుతుంది, ఎందుకు ఏమైంది? నేను చనిపోతే కాను, నేను చనిపోతే కాను. మీ ఇంట్లోకి పైసలు వస్తాయి కదా? వద్దు మా. ఫుల్ పైసలు వస్తాయిరా. ఫుల్ పైసలు వస్తాయిరా, మీ ఇంట్లోకి వస్తాయి, కొంచెం నాకు కొంచెం దాని కనుక వస్తాయి. మా కమిషన్ మాకు ఉంటుందిరా. మీ ఇంట్లోకి ఇవ్వాల్సింది ఎంత లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పొరలను పట్టుకొని చెక్ చేస్తున్నాం రా భయ్. ఫుల్ ఒక మాట చెప్పాలంటే నీ రిజల్ట్స్ చూసినాం మేము, నీ ఫోటో పంపించినాం, అక్క పంపించింది, నీ ఫోటో పంపిస్తే ఈ అబ్బాయి బాగున్నాడు తీసుకురా అన్నారు వాళ్ళు. నేను తీసుకోదామని చెప్పి వచ్చినాం మేము, అంత ఇంకేం లేదు. సీతారి వీడు వింటే మంచిది, లేదంటే నేను కాలు చేతులు కట్టు. లేదు మనం అది ఇచ్చిందిగా డాక్టర్, నీకు గిఫ్ట్లు ఇచ్చిందిగా, ఇచ్చిందిగా నీకు డాక్టర్. బేహోష్ అయిపోయిందా? చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోం. ఆటో ఉంది కదా, ఆటోలో తీసుకొని వెళ్ళిపోం. మళ్ళీ బండి మీద ఇంతమంది కష్టమైపోతాయి, ఆటోలో తీసుకొని కష్టమైపోతాయి, ఆటోలో తీసుకొని వచ్చేసేసారు. అరే మళ్ళీ కాదు దారాబాయ్, ఏమవుతుంది, పైసలు వస్తాయి మంచిగా, మీ ఇంట్లో కావాల్సిన ఇస్తాం మరి. ఆ పైసలు ఏంది అన్నీ వద్దన్నా, వద్దన్నా. ఎందుకు వద్దు? ఏం కాదురా, ఏం చేస్తావు నువ్వు? ఉండే కూడా అన్నాడు చిన్నోనే కదా ఇంకా. కాలు చేతులు కడదామా? ఇంజక్షన్ అది ఇచ్చేసింది ఇక్కడ ఉందిగా, మళ్ళీ ఇంజక్షన్ ఇద్దామా? ఇచ్చేసి అది ఎడబెట్టినా, ఆ టైం కల్లా ఎడబెట్టినాను. ఈ బండిగా నీకే ఇచ్చినావు. చూడు ఒకసారి. సరే నారా నేను రాడు అంత మెల్ల పోయి ఫోన్ చేసి చెప్పేసి ఇక్కడికి రామని చెప్పు సరేనా, లేదా నీకు తీసుకోదాం, తొందర చెప్పు, రేపు తొందర రామని చెప్పు. మళ్ళా అయితే చేతులు తీసుకొని ఇన్ని అర్థమవుతుందా? వీళ్ళ మమ్మీ గుడి ఎందుకు రాబాయి, మనమే పైసలు తీసుకున్నాం. వీళ్ళ మమ్మీ గుడి ఎందుకు రాబాయి, మనమే పైసలు తీసుకున్నాం. ఎవరికైనా చూపించండి రా. సరేనా? సో కమిషన్ మనం మాట్లాడాలి, నాకు మనం తీసుకుందాం రాబాయి, పైసలు మనం తీసుకుందాం. చెప్పినావా? తీసుకుని ఆయనకు కూడా చెప్పేస్తాను నేను ఒకసారి, ఒకసారి అన్న అబ్బాయిని తీసుకొని వస్తున్నా అని చెప్తా. ఫోన్ చేసేసి పిలిపించేసి చచ్చిపోతా. ఏం కాదురా అవి, ఏం కాదురా, మీ ఇంట్లో పైసలు ఇప్పుడు థమ్స్అప్ ఎందుకు తెప్పించింది కదా, దాంట్లో నీకు మొత్తం ఇంజక్షన్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు జర్ర సేఫ్ అయితే నువ్వు గ్లాసులు దేనికి? హలో సార్, ఇది మీరు ఒక అబ్బాయి కిడ్నీ లివర్ కావాలన్నారు కదా, మీరు మీ అబ్బాయికి ఇట్లా ఒక కిడ్నీ లివర్ కావాలన్నారు కదా సార్, ఒక అబ్బాయి దొరికింది సార్. ఓకేనా సార్? అది అమౌంట్ అదే 13 ఏళ్ళ అబ్బాయి, కొంచెం నల్లగా ఉన్నాడు, 13 ఇయర్స్ ఉంటాయి. 13 ఇయర్స్ ఉంటాయి. ఓకేనా సార్? అది మీరు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత స్పృహ పోలిపోతాడా? అదే అదే ఓకే సార్. అమౌంట్ ఏంది చూసి అంబులెన్స్ ఉన్నారా సార్? సరే సరే సార్, తీసుకొని వస్తున్నా సార్. ఓకే నడురా సార్, నడు. చెప్పులు గిప్పులు ఏవి నువ్వు వేసుకో, చెప్పులు నడు మాట్లాడినా కాదు, నడు. రవాణా చెప్పాలి మళ్ళీ అన్న చెప్పిస్తుంటే చెప్పిస్తాను. సంతకు అరే సంతకు అరే ఒకసారి ఎవరు పిలిచినా ఒకసారి చెప్పమాను. నడు. ఏం కాదు, ఏం కాదు, దీన్ని తీసుకొని వెళ్ళిపోతే మన మొత్తం సాల్వ్ అయిపోతాయి రా నా అప్పులు గిప్పులు మొత్తం. ఏం కాదు, నడు. అక్క వీళ్ళు ఇంట్లో ఎవరు అడిగినాడు ఇంటికి రాలేడని చెప్పేసి, తెలియదని చెప్పేసి స్పీకర్ పెట్టినాం. ఆడనేది లేదు, ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. కాదు అరే పోయి చున్నీ తీసుకురా. ఎందుకు వద్దు? ఒక చున్నీ తీసుకురా. అరే పోరా బై, కట్టేసే పైసలు ఏందో మీకు ఏందో మీరు మాట్లాడుకో, మేము ఇచ్చేస్తాం. అనుకోక చున్నీ ఇచ్చే. మాకేమొద్దు, మీ అమ్మకి ఇచ్చే మొత్తం. మాకేమొద్దు, మీ అమ్మకి ఇచ్చే. నేను బతకొద్దు అక్క, మీ అమ్మకి ఇచ్చే. నేను బతకొద్దు అక్క.
నేను బతకొద్దా ఏం చేస్తారా బతికి బతుకొద్దు కాదు బతుకుతావు రా నీకు కిడ్నీ తీసినాక ఎందుకు బతుకు ఏలే చెప్పేసిన నేను కుల్లా బతకడని చెప్పేసి చెప్పేసినావా అయ్యా అబద్ధం చెప్పి ఎందుకు తీసుకో చూడు ఆడంతా చిన్న పోరాడు చెప్తుండు బతికే పురాన్ దీవాన్ కిడ్నీ బతికే పురాన్ దీవాన్ కిడ్నీ మ్యాచ్ అవుతలేదనే కదా మళ్ళీ ఇప్పుడు ఏజ్ ఇప్పుడే మాట్లాడలే ఆయన ఆల్రెడీ అప్పటికెళ్ళి అంబులెన్స్ సౌండ్లు అన్నీ వినిపిస్తున్నాయి నీకే మళ్ళీ అదే ఆయనతో మాట్లాడేది అదే మళ్ళీ పోదామా తీసుకొని పోదాం వాడు పోతే పోని అన్న నేను మంచిగుందిగా నేను బతుకుతా నువ్వే పోదాం వాడు పోతే పోని అన్న నేను మంచిగుందిగా నేను బతుకుతా నువ్వే ఎందుకు ఏం కాదురా అరే నీకు పైసలు వస్తారా వాడు పోతే అంటే వాడు పోతే డబ్బులు రావు వాడిని బతికించి మనం మన దగ్గర పైసలు తీసుకోవాలి ఇప్పుడు చూసినావు అదే డబ్బులు ఏందని మాట్లాడితే ఇప్పించేస్తారు స్పాట్ క్యాష్ మాకు వెళ్ళి ఇచ్చేస్తారు కాదు ఆడు బ్లేడ్ తో ఫస్ట్ కోసి మెల్ల అట్లా చేస్తాడు వీనికి మత్తు ఇచ్చేస్తారు మొత్తం ఇంకేం నొప్పికి ఏం అర్థం కాదు మొత్తం చేసేస్తారు వాళ్ళు మళ్ళీ మనం మాట్లాడి ఇప్పుడు గాంధీ మాట్లాడుకొని చేయించుకోవాలి అంతే బయటనే చేయించుకోవాలి పైసలు ఇచ్చేసి సరే వచ్చిన దాంట్లోనే ఎంతో కొంత చేపియాలి మనం డబ్బులు వచ్చిన దాంట్లో దాంట్లో వేయించేసి అది గాంధీలో ఏందో వాళ్ళకి కూర్చొని ఇచ్చేస్తారు డబ్బులు ఇస్తే చేసేస్తారు బాడీ వాళ్ళు తీసుకుంటారు అరే కొట్టేసి నువ్వు అటు ఇటు కడతావు ఏమంటున్నావు సరేనా ఇచ్చేసి ఏమంటున్నావు తీసుకోమా నాకు తీసుకో తీసుకో నోడు ఇది బండి బండి తన ఎవరైనా తీసుకుని టాస్క్ అవుతుంది కెమెరాలో పడద్దు అదే మళ్ళీ